ఆన్లైన్ రమ్మీ గేమ్. ఈ గేమ్ను 2 కోట్ల మంది సుమారుగా ఆన్లైన్లో గేమ్ను ప్లే చేస్తున్నారు. అనేకులు ఈ గేమ్ ఇన్స్టాల్ చేసి వేల కొలది డిపాజిట్ చేసి పోగొట్టుకున్న వారు లక్షల కొలది మంది ఉన్నారు. సెలబ్రిటీ మాటలు నమ్మి, యూట్యూబర్స్ మాటలు నమ్మి, క్రికెటర్స్ వారి మాటలు నమ్మి చాలామంది మోసపోయి చాలామంది ఈరోజు చనిపోయారు. చాలామంది చెప్పాలంటే మంచి అంచులే చనిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ యాప్ ఎక్కడిదనేది ఫస్ట్ నీకు తెలియదు. ఆ యాప్లో నిజంగానే అదర్స్ పీపుల్స్ గేమ్ను ప్లే చేస్తున్నారంటే అది కూడా నీకు తెలియదు. తెలియకుండానే నువ్వు ఈ యొక్క గేమ్కు బానిస అయిపోయి ఈరోజు నువ్వు లక్షలు పోగొట్టుకుంటున్నావు. నీకు తెలియని నిజాలు ఏంటంటే ఈ యాప్ అనేది ఒక సిస్టమ్ ద్వారా ఈ ఆన్లైన్లో గేమ్ను ప్లే చేస్తుంది. నువ్వు ఆన్లైన్లో రాగానే నీ టేబుల్ మీద ఉండేది అదర్స్ పీపుల్స్ కాదు, వాళ్ళంతా ఒక సిస్టమ్స్ అన్నట్టు. సిస్టమే నీతోని గేమ్ ప్లే చేస్తుంది. నువ్వు విన్నర్ కావచ్చు 1, 2, 3 షోలు, దాని తర్వాత నువ్వు విన్నర్ కాలేవు. ఆన్లైన్ ద్వారా నువ్వు పోగొట్టుకోవడమే ఉంటుంది, కానీ నీకు రావడం అనేది అది జరగని పని. ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు బానిస అయిపోయావు. డబ్బులు పోతున్నాయని తెలిసి కూడా నువ్వు ఈ గేమ్ను మళ్ళీ ప్లే చేయడానికి నువ్వు మొదలు పెడుతున్నావు. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ గేమ్లో నుండి బయటికి రా, లేకపోతే నువ్వు అప్పుల పాలైపోతావు, నవ్వుల పాలైపోతావు. నీ కుటుంబంలో సమస్యలు, నువ్వు అనేకులను వాన్ని 100, వీని 1000, వాన్ని 2000, వీని 2000 అడుక్కోవడం మొదలు పెడతావు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను చూసిన కాబట్టి నేను చెప్తున్నాను. ఈ గేమ్ నువ్వు ఆడకు.